బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పిఠాపురం కాలనీకి చెందిన ఒక మహిళకు కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యమైతే బాగానే ఉందన్నారు వైద్యాధికారులు. రొటీన్ చెకప్ లో భాగంగా ఈ లక్షణాలు బయటపడ్డాయి. కాంటాక్ట్స్ వెరిఫై చేసిన అధికారులు ఎవరికీ ఆ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటోంది ఆరోగ్య శాఖ. అప్రమత్తంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దని చెప్తోంది. ఏపీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజల్ని అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు కూడా జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంటోంది ఆరోగ్య శాఖ. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఈ లక్షణాలుంటే మాత్రం వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటూ సూచిస్తోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అంటోంది. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్తోంది. అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు హెల్త్ డైరెక్టర్. మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు ఆయన.